దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుడు యవ్వనస్తులందరినీ కూడా ఆయన యొక్క పని చేయాలని, ఆయనలో జీవించాలని, ఆయనతోటి ఉండాలని దేవుడు ఎంతగానో ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే యవ్వన కాలంలో ఆ యవ్వనపు బలము దేవునికి మనం ఇవ్వాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుడు ఆయన యొక్క కార్యములన్నిటిని కూడా యవ్వనుల చేత చేయించుకోవటానికి, అంటే యవ్వనస్తులు లోకంలో పడిపోకుండా, లోకానుసారంగా జీవించకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినట్లయితే యవనస్తుల చేత దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యవ్వన కాలంలో నీ యవ్వన బలాన్ని దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? బైబిల్ గ్రంథంలో అనేక మంది, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు తిమోతి గురించి, లుస్త్రాలోను దర్బేలో ఉన్నటువంటి వారు, ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరిలోనంట తిమోతి మంచి పేరు పొందినటువంటి వాడిగా ఉన్నాడు, నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. అతడు ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఎవరినైనా సరే అతని గురించి అడిగితే తిమోతి చాలా మంచి వ్యక్తి. ఈ దినాన్న యవ్వనస్తులు నిజంగా దేవునికి అనుగుణంగాను, దేవుని యొక్క చిత్తానుసారంగాను దేవునిలోని వారు జీవిస్తున్నారా, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారా ఒక్కసారి పరీక్షించుకోవాలి. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే దేవుడు నిజంగా గొప్పవాడు. యవ్వనస్తుల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడో మనం ఈ దినాన్ని మనం చూడాలి. ఎవరి ద్వారా రాజ్యాన్ని కాపాడుకున్నాడో ఈ దినాన్ని మనం చూడాలి. 1వ రాజుల గ్రంథంలో చూస్తే 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే మనందరికీ తెలుసు, ఆహాబు చూసుకున్నట్లయితే అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎంత భయంకరటువంటి స్త్రీ యెజెబెలు. తన యొక్క దేవుని యొక్క బిడ్డల్ని హింసిస్తున్న, చంపేస్తున్న, చివరికి మాట్లాడలేనటువంటి స్థితిలో ఉండిపోయాడు ఆహాబు. అటువంటి ఆహాబు మీదకి దేవుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తాడు. దేవుడు చూడకుండా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చూసేటువంటి వాడు, సమయాన్ని ఇచ్చేటువంటి వాడు, అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇదిగో ఆహాబు ఎంత దుర్మార్గుడైనా సరే 20వ అధ్యాయంలో చూస్తే 1వ రాజుల గ్రంథంలో తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా 32 మంది రాజులతోటి సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుని బయలుదేరి సోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. ఈ యొక్క సిరియా రాజు ఇదిగో ఆహాబు దగ్గరికి, ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. సోమ్రోను ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు వద్దకు దూతలను పంపి, ఆహాబు రాజు వద్దకి దూతలను పంపి ఏమంటున్నాడంటే, అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు వద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే. ఈ యొక్క సిరియా రాజు ఏమంటున్నాడు, నీ వెండి నాదే, నీ బంగారము నాదే, ఇదిగో నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యము గలవారు నా వారిని బెన్హదదు సెలవిచ్చున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశాను. ఇదిగో నీ వెండి నాది, నీ బంగారము నాది, నీ భార్యల్లోనూ నీ యొక్క కుమార్తెల్లోనూ సౌందర్యవతులందరూ కూడా నా వారే అని వర్తమానం పంపిస్తే, అందుకు ఇశ్రాయేలు రాజు, ఎవరో ఆహాబు, నా ఏలువాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమునున్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా, ఎప్పుడైతే ఈ బెన్హదదు, సిరియా రాజుని బెన్హదదు ఎప్పుడైతే ఈ విధంగా దూతలు పంపించాడో, ఇశ్రాయేలు రాజు
ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఇదిగో రాజా, మా ఏలినవాడైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వసనని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ దూతలు పోయి ఆ మాట మరలా ఎవరికి చెప్పారు? బెన్హదదుకి చెప్పినప్పుడు వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని, నీ బంగారమును, నీ భార్యలను, నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. మరలా ఈ యొక్క బెన్హదదు సిరియా రాజు మరలా ఇశ్రాయేలు రాజు దగ్గరికి దూతలను పంపించి, ఇదిగో నీ బంగారం, నీ వెండి, నీ భార్యలను, పిల్లలను నాకు అప్పగించు, నా యొద్దకు పంపవు అని సేవకులు నేను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటని నీ సేవకుల ఇండ్లను పరిశోధించదురు. ఇదిగో నా దగ్గర నుంచి కొంతమంది వస్తున్నారు. రేపు ఈ వేళకు వారు నీ ఇంటను నీ సేవకుల ఇండ్లను పరిశోధిస్తారు. ఎలా పరిశోధిస్తారు? అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండినో దానిని వారు చేత పట్టుకుని తీసుకొని పోవుదురు. నీ కంటికి ఏదైతే రమ్యముగాను, అందంగాను, ఇంపుగాను, నీకు ఇష్టమైనది ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఏం చేస్తారో తీసుకుని వెళ్ళిపోతారో అని ఎవరన్నారో? సిరియా రాజు అయినటువంటి బెన్హదదు ఇశ్రాయేలు రాజుతోటి వర్తమానం పంపించాడు. పంపిస్తే కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపించి, బెన్హదదు నీ భార్యలను, పిల్లలను, వెండి బంగారులను పట్టుకుందునని వర్తమానం పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు. ఈ మాట అహాబు ఇశ్రాయేలు రాజు తన పెద్దలందరినీ కూడా పిలిపించి ఈ విధంగా చెప్తున్నాడు. ఇదిగో ఈ బెన్హదదు నా భార్యలను, నా బిడ్డలని, బంగారాన్ని, వెండిని అడిగాడు, నేను ఇయ్యను అని చెప్పలేదు అని ఆ ఊరి పెద్దలతోటి చెప్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలు రాజు, ఇదిగో ఇది మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను అని అన్నప్పుడు ఆ పెద్దలు అంటున్నారు, నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు. ఆ బెన్హదదు, ఆ సిరియా రాజు చెప్పేటువంటి మాటలు నువ్వు వినొద్దు, అసలు నువ్వు దానికి ఒప్పుకోకు. నేను నా భార్యని ఇచ్చేస్తాను, నా బిడ్డలు ఇచ్చేస్తాను, నా బంగారాన్ని ఇచ్చేస్తాను, వెండిని ఇచ్చేస్తానని నువ్వు అసలు వినొద్ద మాటలో ఒప్పుకోవద్దు అని ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఆ విధంగా అంటారు. ఒప్పుకోవద్దు అని పెద్దలను, జనులందరూ అతనితో చెప్పినప్పుడు గనుక అతడు, మీరు రాజైన నా ఏలినవాడితో తెలియజెప్పవలసింది ఏమనగా, నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దాన్ని నేను చెయ్యలేనని బెన్హదదుతో చెప్పుడనెను. అసలు ఈ పెద్దలందరూ చెప్పారు కదా, నువ్వు వాడి మాట వినొద్దు, నువ్వు అసలు ఒప్పుకోవద్దు. నువ్వేం చేయాలి మరి? ఇప్పుడు వాడి మాట వినకుండా, ఒప్పుకోకుండా నువ్వేం చేయాలి? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయము ఇక్కడ చూస్తే చూద్దాం తర్వాత. అంటే ఏమంటున్నాడో వినొద్దు అన్నప్పుడు ఇదిగో మరలా దూతను పంపించి ఉత్తరం రాసి పంపిస్తాడో, ఇదిగో నీవు ఏవైతే అడుగుతున్నావో అవన్నీ ఇస్తాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. నీ సేవకుడు నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించును, కానీ నీవిప్పుడు సెలవిచ్చిన దాన్ని నేను చెయ్యలేనని బెన్హదదు దూతలతో చెప్పుడు. నేను ఆ దూతలు పోయి బెన్హదదుకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియచేయగా బెన్హదదు మరలా అతని ఎదుకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలించిన ఎడల దేవతలకు గొప్ప అపాయం కలుగజేదురుగాక అని వర్తమానం చేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధములను నడుముని బిగించుకుని వాడు దానిని విప్పి తీసివేసిన వాళ్ళే అతిశయపడకూడదని చెప్పాడు. నేను మరలా ఉత్తరం రాశాడు, దూతను పంపించాడు.
అసలు నిన్ను నువ్వు బట్టి నువ్వు అతిశయించుకోవద్దు. మనం కూడానండి ఎప్పుడు కూడా మనల్ని బట్టి మనం అతిశయించుకోకూడదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:31 చూస్తే అతిశయించువాడు ప్రభువునందే మనం అతిశయించాలంట. ఈ యొక్క బెనాదు చూస్తే ఈ సిరియా రాజు వాడిని బట్టి వాడు అతిశయించేసుకుంటున్నాడు. వాడికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి, శక్తిని బట్టి నిన్ను నువ్వు బట్టి నువ్వు అతిశయించుకోవద్దు అని ఉత్తరం రాసినప్పుడు బెన్హదదును ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొనిచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా. ఎప్పుడైతే ఈ మాటలన్నీ ఇశ్రాయేలు రాజు అహాబు రాసి పంపించాడో, నువ్వు చెప్పిందల్లా నేను చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, నేను ఇప్పుడైతే చేయలేను. నా బంగారాన్ని ఇస్తాను, వెండిని ఇస్తాను, నా భార్యని ఇస్తాను, కుమార్తెలను ఇస్తాను, అన్నీ ఇస్తాను, కానీ ఇప్పుడు చేయను అని అన్నప్పుడు వీడేం చేశాడు? ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చును కనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించాను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన అహాబునద్దకు వచ్చి అతనితో ఇట్లా నేను ఒక ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబునద్దకు వచ్చి ఈ విధంగా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని చేతికి అప్పగించదను. అయితే నువ్వేం చేయాలి? దేవుడని యెహోవా నీ దేవుడని నువ్వు గ్రహించు. ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకోను. ఈ దినాన్ని యవ్వనస్తులు కూడా యవ్వన యొక్క వారి బలం కాదు, నేను యవ్వన కాలంలో ఉన్నాను, నా బలము అని అనుకోవచ్చేమో, నా జ్ఞానం అనుకోవచ్చేమో. నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు. అహాబుతో కూడా చెప్తున్నాడు, ఇదిగో ఇది యెహోవా నేడు దాన్ని నీ చేతికి అప్పగించను, ఇది ఎవరు అని అన్నప్పుడు అసలు ఇది ఎవరు, నేనేం చేయాలి మరి అయితేనప్పుడు అన్నప్పుడు ఈ దండంతా నీవు చూచితివే, నేను యెహోవానని నువ్వు గ్రహించు. అప్పుడు 18వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవానైనా నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదుననియు నీ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. నువ్వేం చేయాలి? ఒక సమస్య వచ్చినప్పుడు, మన పరిస్థితి బాగాలేనప్పుడు దేవుని తట్టు తిరగాలి, మనం ఆయనకి ప్రార్థన చేయాలి. ఈ దండంతా కూడా దేవుడిని చేతికి అప్పగిస్తాడో మరి ఎవరు యుద్ధం చేయాలి అన్నప్పుడు ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడుగగా, ఇది ఎవరి వల్ల జరుగుతుంది, అంత సైన్యం ఉన్నారు కదా అన్నప్పుడు దేవుడు అంటున్నాడండి, ఆ అడుగుగా అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవ్వనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యాధిపతులు ఉన్నటువంటి యవ్వనుల వలన. యవ్వనుడా, ఇదిగో యవ్వన బలాన్ని దేవుని కొరకు కనుక నువ్వు ఇచ్చినట్లయితే, యవ్వన కాలంలో దేవుని యొక్క కాడి మోయిట ఎంత మేలు. అది మోసేవారికంట తేలికగాను భారం లేకుండాను ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. రాజ్యాధిపతులు ఉన్న యవ్వనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చాను. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రవక్తను పంపించి మాట్లాడి ఉన్నాడో, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో, యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎప్పుడైతే కనుక యవ్వనస్తులు దేవుడి మీద ఆధారపడతారో, దేవుని యొక్క మాటకు లోబడతారో, దేవుని మీద వారు ఆనుకొని ఉంటారో, స్థిరమైనటువంటి మనసు కలిగి, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి జీవిస్తారో, అందుకని అన్నాడు యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. అదండి, యవ్వనస్తులు కనుక ఆ సాతాన్ని జయించినట్లయితే సాతాను బంధకాల్లో పడిపోరు, ఆ జార స్త్రీ యొక్క ఆ ఊబిలో పడిపోరు. ఎందుకంటే జార స్త్రీ యొక్క పెదవులు ఎలా ఉంటాయంట, నూనె కంటే నునిపోయినవిగా ఉంటాయంట. అసలు నూనె నునుపు కంటే అంతకంటే అటువంటి మెత్తటి మాటలు మాట్లాడుతుందంట జార స్త్రీ.
యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. 14 వచనంలో యవనస్తులారా మీరు బలవంతులు. యవనస్తులు, అవును మీరు బలవంతులు. దేవుని వాక్యం మీ యందు నిలిచుచున్నది. అవును కదా, దేవుని యొక్క వాక్యము మన యందు నిలిచున్నది. మనం ఎప్పుడైతే నమ్మకంగాను, యథార్థంగాను, నీతిగాను మనం జీవిస్తామో, పాపంలో పడిపోకుండా మనం జీవిస్తామో, దేవుని యొక్క వాక్యము మన యందు నిలిచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఎవరు అంటే యవనుల చేతనే జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. మరి ఎప్పుడైతే ఈ విధంగా వీరు వెళ్ళి ఉన్నారో అంటే మనం ఎప్పుడు కూడా దుష్టునికి సమయాన్ని ఇవ్వకూడదు, దుష్టునికి స్థలాన్ని ఇవ్వకూడదని మొట్టమొదటిగా ఆ ఆలోచనలు కానీ ఆ ప్రేరణ కానీ మనం పొందకూడదు. నిజంగా రెండవ రాజుల గ్రంథంలో 20 అధ్యాయము 12 వచనం చూస్తే, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన బెరోదక్బలదాను హిజ్కియా రోగియుండినను ఆ సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా. ఎవరు? బబులోను రాజును బలదాను కుమారుడైన బెరోదక్బలదాను. వీళ్ళెవరు? శత్రువులు, హిజ్కియాకి శత్రువులు. హిజ్కియా బాగాలేనప్పుడు వీరు వచ్చి శత్రువులు రోగి ఎండిన సంగతి వినినప్పుడు పత్రికలను కానుకలు అతని ఎదుగు పంపగా హిజ్కియా ఏం చేశాడు? దూతలు వచ్చిన మాట విని వారిని శత్రువుని లోపలికి రప్పించి. మనం ఎప్పుడు కూడా శత్రువుకి సమయం ఇవ్వకూడదు, శత్రువుకి స్థలం ఇవ్వకూడదు, సాతాను గడికి సమయం ఇవ్వకూడదు, స్థలం ఇవ్వకూడదు, వాడిని అసలు ఆహ్వానించకూడదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వాడికి మాత్రం చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. ఈ యొక్క హిజ్కియా ఏం చేశాడు? శత్రువులకి స్థలం ఇచ్చాడు. చూడండి, శత్రువులు లోపలికి రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక. శత్రువుకి ఎవడని చూపిస్తారా? ఇండియా ఉన్నది. ఇండియాకి శత్రు దేశం ఏది? పాకిస్తాన్. ఇండియా బాగోలేదని చెప్పేసి, పరిస్థితి బాగోలేదని పాకిస్తాన్ పిలిపించి అధికారులని, ఇదిగో మా సీక్రెట్ స్థలాలు ఇవి, మాకున్నటువంటి బలం ఇది, మాకున్నటువంటి సామాగ్రి ఇది అని ఎవరైనా చూపిస్తారా? చూపించరు. ఎక్కడ సాయం పొందుకున్నా సరే శత్రువుకి అసలు ఏం చూపించరు. మన బలం ఎంతో చూపిస్తామేంటి? ఎప్పుడు తలబడినప్పుడు చూపిస్తాం మన బలం. ఇక్కడ హిజ్కియా కూడా అతనికి రోగం వచ్చినప్పుడు అది తెలుసుకున్నటువంటి శత్రువు హిజ్కియా దగ్గరికి వస్తే, అది తెలుసుకున్నటువంటి హిజ్కియా దూతలను వారిని లోపలికి రప్పించి తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధక వర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించెను. అసలు మన బలం ఏంటో, మన ఆయుధాలు ఏంటో, మన సీక్రెట్స్ ఏంటో శత్రువుకి మనం చెప్తామా? మన శత్రువుకి చెప్పం. ఆడొచ్చి దాడి చేసేస్తాడు సైలెంట్గా. ఆ విధంగా చేశారు. అందుకే శత్రువు అంటే సాతాను గాడికి మనం స్థానం ఇవ్వకూడదు. మనం ఎంత కృంగిపోయినా సరే వాడికి ఇస్తే లోపల చొరబడతాడో మనల్ని ఏల్తాడాడు. అలాగే జరిగింది ఇక్కడ. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చేది అని అడుగుగా, హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. అయితే అయిపోయింది ఇంకా. ఇదిగో అప్పుడు ఏమన్నాడైనా? యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చు దినంలో ఏమీ మిగలకుండా నీ నగరందును సమస్తమును మొత్తం ఖాళీ చేస్తారు వీరు. ఎందుకని? శత్రువుకి అన్నీ చూపించాడు ఈయన. శత్రువుకి ఎవరైనా చూపిస్తారా? హిజ్కియా మంచి రాజు, కానీ శత్రువులు ఆహ్వానించాడు, అన్నీ చూపించాడు. వచ్చే ఈ దినాల్లో మొత్తం అన్నీ కూడా సమస్తమును ఊడ్చేస్తారు. ప్రియ సోదరి సోదరుడా, యవనస్తులారా, ఇదిగో సాతానికి స్థలం ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎందుకు? వాడు
గర్జించే సింహం వలె ఎవరిని మృంగిదమానాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడో. ఎప్పుడైతే తెలుసుకున్నారో ఈ ఎవరో దీని ఎవరిని చేత జరుగునని అహాబు అడిగినప్పుడు, ఇదిగో రాజ్యాధిపతుల్లోనున్న ఎవరి చేత జరుగుని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పిన యుద్ధమును ఎవరు ఆరంభం చేయవాలని రాజు అడగగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వెంటనే అతడు రాజ్యాధిపతులు ఉన్న వారు లెక్క చూడగా మొత్తం మీద వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక్కడ చూస్తే 19వ వచనంలో రాజ్యాధిపతులనున్న ఆ యవ్వనులను వారితో కూడున్న దండువారును పట్టణములో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించి వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెనాదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకుని పోయెను. చూసారా, శత్రువు మీదకు వస్తే దేవుడు యవ్వనస్తులను ఉపయోగించుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా యవ్వనస్తున్నటువంటి తిమోతిని అతడిగా మంచి నమ్మకమైనటువంటి వాడు, మంచి పేరున్నటువంటి వాడు, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాడు. అందుకే తిమోతి అన్నాడు, తిమోతి వచ్చే నువ్వు నాకు కూడా పరిచర్యకి వచ్చే. ఈ దినాన్ని నిజంగా పరిచర్యకి పనికొచ్చేటువంటి యవనస్తులుగా ఉంటున్నారా? ఒక్కసారి దేవునికి పనికొచ్చేటువంటి వారిగా మనం ఉండాలని దేవునికి వాక్యం సరుస్తుంది. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో 10:8 చూస్తే అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయమందును ఉన్నది. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మన హృదయంలో సాతానికి స్థలం ఇవ్వకుండా ఉన్నప్పుడు ఎవరుంటారో, వాక్యం అంటే దేవుడు నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నాడు అంటున్నాడు. కనుక ప్రతి ఒక్క యవ్వనస్తులు కూడా తెలుసుకోవాల్సింది, అపవాదికి చోటు ఇయ్యకుడి. అందుకే ప్రసంగి అన్నాడు, వ్యర్థము సమస్తమును వ్యర్థము, సమస్తం వ్యర్థమండి. ఈ లోకాలన్నీ కూడా వ్యర్థము. అది మనం గ్రహించుకున్నట్లయితే యవ్వనుడా, ఆయన అంటున్నాడు కదా, యవ్వనుడా ఇదిగో యవ్వన కాలంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు. కానీ యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి ఒక దినం వస్తుంది, తీర్పు దినము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో అహాబు భయపడ్డాడు. నువ్వు భయపడకు, దేవుని మీద ఆధారపడు, ఆశ్రయించు. యుద్ధం నువ్వే చేస్తావు. ఎవరి ద్వారానంటే ఇదిగో నీ రాజ్యంలో ఉంటుంది, రాజ్యాధిపతులు ఉంటుంది, యవ్వనుల ద్వారా ఇది జరుగును అన్నప్పుడు నిజంగా యవ్వనస్తుల ద్వారా ఆ కార్యం జరిగింది. సిరియా రాజు సైన్యం అంతా కూడా పారిపోయారంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడికి మనం చోటు ఇచ్చినప్పుడు, అపవాదికి మనం చోటం కనుక దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఇదిగో మనం దుష్టిని జయిస్తాము. ఎందుకంటే దేవుడు మన యందు ఉన్నాడు, మన నోట ఉన్నాడు. వాక్యం, దేవుని యొక్క వాక్యం మన నోట యందును మన హృదయం నందును మన యందును ఉన్నాడు కనుక, మన యుద్ధ ఉన్నాడు కనుక దుష్టునికి అపవాదికి చోటు ఇవ్వకుండా యవ్వన కాలంలో దేవుని కొరకు మనం ఆ యవ్వన బలాన్ని కనుక మనం ఉపయోగించినట్లయితే, ఆ యవ్వన జ్ఞానాన్ని మనం దేవుని కొరకు ఉపయోగించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, యవ్వన కాలంలో ప్రభా కాడి మోయట ఎంతో మేలు అని సెలవుస్తున్న ప్రభా. ఇదిగో దేవా, అహాబున తండ్రి ఇశ్రాయేలు రాజు పక్షాన్ని ఉండి, యవ్వనస్తుల పక్షాన్ని ఉండి దేవా, ఇదిగో తండ్రి సిరియా రాజును వారి సైన్యాన్ని అంతటిని కూడా నువ్వు పారదోలినవయ్యా. ఇదిగో తండ్రి ఈ దినాల్లో ప్రభా యవ్వనస్తులు ప్రభా భయంకరటి పరిస్థితుల్లో జీవిస్తున్నారయ్యా. ఇదిగో తండ్రి యవ్వనస్తులు ప్రభా అపవాదికి చోటేయకుండా నీకు స్థలం ఇచ్చినట్లయితే ఇదిగో తండ్రి నీవు వారి నోటను వారి హృదయంలోను ప్రభా వారి యొద్దను ఉంటానని సెలవిస్తున్నాం. ఇదిగో తండ్రి యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు, మీరు బలవంతులు. అవును ప్రభా, యవ్వనస్తులు బలవంతులు కదా ప్రభా. అటువంటి బలాన్ని నీ బలంతో నింపిన, నీ శక్తితో నింపి నీ కొరకు ప్రభా వారు పనిచేయడానికి మీరు సహాయం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.